హాయ్. మనం లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచే మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాము క్లాస్ని. మీకు లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు ఇది మన బ్లెండర్ ఓవర్వ్యూ అనమాట. ఇది మన బ్లెండర్ ఓవర్వ్యూ. సో మనకి ఇక్కడ జనరల్ ఇవన్నీ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి మనకి లెఫ్ట్ సైడ్లో జనరల్ 2D యానిమేషన్ ఇవన్నీ. సో ఇవన్నీ మనకి రైట్ సైడ్లో వచ్చేసి మనకి సేవ్ చేసిన ఫైల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మనకి ఏవైతే చేస్తామో మనము రీసెంట్ సేవ్డ్ ఫైల్స్ అవన్నీ రైట్ సైడ్లో ఉంటాయి. సో లెట్స్ గో బ్యాక్ టు ద క్లాస్. సో మనకి ఇప్పుడు దీని మీద మౌస్ కాకుండా మనకి పక్కన వ్యూ పోర్ట్ మీద మౌస్ పక్కన ఎక్కడైనా మౌస్ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఆ పాపప్ విండో మనకి క్లోజ్ అయిపోతుంది. సో మనకి ఓపెన్ చేయగానే మనకి 3 ఆబ్జెక్ట్స్ ఇలా ఉంటాయి. మనకి క్యూబ్, లైట్, ఇంకా కెమెరా ఉంటాయి. సో లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడ ఆపాము, మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఓరియంటేషన్స్లో మనము గ్లోబల్, లోకల్ చెప్పుకున్నాము. సో మ్యాక్సిమం మనం ఇవి రెండు యూజ్ చేస్తాము. సో మనకి ఇక్కడ పివోట్ ఆప్షన్స్లో గ్లోబల్ ఈ ట్రాన్స్ఫార్మ్ ఓరియంటేషన్ ఆప్షన్స్ పక్కన ట్రాన్స్ఫార్మ్ పివోట్ పాయింట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నట్టు బౌండింగ్ బాక్స్, 3D కర్సర్, ఇంకా ఇండివిజువల్ ఒరిజిన్స్ చెప్పుకున్నాం మనము. మీడియన్ పాయింట్ ఏంటంటే మనకి నార్మల్ ఎలా చెప్పాలి మీకు ఇప్పుడు ఇండివిజువల్ అంటే దేనికదే ఆ క్యూబ్కి దానికి ఇండివిజువల్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని క్యూబ్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు ఇందులో పివోట్ పాయింట్ ఆప్షన్స్లో మీకు మీడియన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే కనుక ఇండివిజువల్ ఒరిజిన్స్ అయితే ఆబ్జెక్ట్ మిడిల్ పాయింట్, ఆబ్జెక్ట్ పివోట్ పాయింట్ చూసుకుని అది స్కేల్ అవుతుందన్నమాట. అక్కడ ఆ పాయింట్లో ఆబ్జెక్ట్ సెంటర్ పాయింట్ చూసుకుని అది ఇండివిజువల్ ఒరిజిన్స్ అంటే దాని ఓన్ పాయింట్ సెంటర్ పివోట్ పాయింట్ చూసుకుని అది స్కేల్ చేసుకుంటుంది. అది దేనికదే క్యూబ్ ఆ పాయింట్ అది స్కేల్ చేసుకుంటుంది. సో ఇక్కడ మీడియన్ పాయింట్ ఏంటంటే ఇంకా మొత్తం సెంటర్ పాయింట్ అనమాట. ఇంకా హోల్ మనకి మిడిల్లో మనకి ఎక్కడైతే ఉందో అన్ని ఆబ్జెక్ట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది ఆబ్జెక్ట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని సెంటర్ పాయింట్ చూసుకుని అది
ఆ పాయింట్ నుంచే మనకి స్కేల్ అవుతుంది అనమాట మొత్తం. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ ఎలిమెంట్ అనమాట. యాక్టివ్ ఎలిమెంట్ ఏంటంటే మనకి ఇప్పుడు నేను లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు మనకి ఎల్లో బార్డర్ ఏదైతే ఉంటుందో ఆబ్జెక్ట్ మీద అది ప్రైమరీ ఆబ్జెక్ట్ అనమాట. సో అక్కడి నుంచే మనము ఒకవేళ ఇప్పుడు స్కేల్ చేస్తే కనుక ఆ పాయింట్ నుంచే మనకి స్కేల్ అవుతుంది. ఏ ఆబ్జెక్ట్ అయితే మనకి ప్రైమరీ ఉందో ఆబ్జెక్ట్ నుంచే మనకి స్కేల్ అవుతుంది. అండ్ రొటేషన్ కూడా ఆ పాయింట్ నుంచే మనకి రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ నాకు ఈ ఆబ్జెక్ట్ కాకుండా నాకు వేరే ఆబ్జెక్ట్ నుంచి నాకు యాక్టివ్ పాయింట్ కావాలంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు షిఫ్ట్ హోల్డ్ చేసి లెఫ్ట్ క్లిక్ ఒక ఆబ్జెక్ట్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. ఆ ఆబ్జెక్ట్ ప్రైమరీ ఆబ్జెక్ట్ అయింది. అక్కడి నుంచి మనకి ఆ పాయింట్ నుంచి ఆ క్యూబ్ నుంచి మనకి రొటేషన్ అవుతుంది. బేసిక్గా మనకి ప్యూర్ పాయింట్ అక్కడి నుంచి యాక్సెస్ అవుతుంది మొత్తం. ఇంకా రొటేషన్ చేయాలన్నా లేకపోతే స్కేల్ చేయాలన్నా సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఆప్షన్ స్నాపింగ్ ఆప్షన్ చెప్పుకుందాము. మనము స్నాప్ ఆప్షన్స్. సో నేను కొత్త ఫైల్ తీసుకుంటున్నాను. మనకి కొత్త ఫైల్ తీసుకోవాలంటే న్యూ ఫైల్లోకి వెళ్ళి న్యూ జనరల్. ఇక్కడ మీరు ఈ ఫైల్ సేవ్ చేసుకోవాలంటే కనుక సేవ్ చేసుకోవచ్చు. సేవ్ ఎలా చేయాలంటే బేసిక్గా సేవింగ్ ఎలా చేయాలంటే మీకు ఇక్కడ ఫైల్లో మీకు సేవ్ అని క్లిక్ చేయగానే మీ ఇక్కడ డెస్టినేషన్ ఫోల్డర్ సెర్చ్ చేసుకుని డెస్క్టాప్లో కానీ ఎక్కడంటే అక్కడ మీరు కావాల్సిన ప్లేస్లో మీరు సేవ్ చేసుకుని ఇక్కడ కింద సేవ్ బ్లెండర్ ఫైల్ అని మీకు నచ్చిన టైటిల్ ఫైల్ పేరు ఇచ్చేసుకుని ఇక్కడ సేవ్ బ్లెండర్ ఫైల్ కొడితే మీకు సేవ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే సేవింగ్ ఆప్షన్స్లో ఇది మనకి బేసిక్గా మనము డిస్ప్లే మోడ్ అనమాట. మీకు ఎట్లా కనిపించాలి అనేది, లాంగ్గా కనిపించాలా, మీకు పెద్ద ఐకాన్స్లో కనిపించాలా, లేకపోతే చిన్న షార్ట్ ఫామ్లో కనిపించాలా, లేకపోతే ఇంకా షార్ట్ ఫామ్లో కనిపించాలా అనేది, ఇంకా చిన్నగా. మీ ఇక్కడ వ్యూ బేసిక్గా ఇది మనకి ఎలా కనిపించాలి అనేది వ్యూవింగ్ ఆప్షన్స్ మనకి ఇవి. సో నేను ఇక్కడ సేవ్ మనకి ఇట్లా చేసుకోవచ్చు. సేవ్ యాజ్ కూడా మనం ఇప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా పెద్ద వర్క్ చేస్తున్నా కానీ లేకపోతే చిన్న వర్క్ చేస్తున్నా కూడా మల్టిపుల్ సేవింగ్స్ చేసుకోవాలన్నమాట కంపల్సరీగా. మల్టిపుల్ సేవింగ్స్ చేసుకుంటే కనుక మీకే ఒక ఫైల్ అనేది బ్యాకప్ లాగా మీకు ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీరు ఇప్పుడు సడన్గా కరెంటు పోయినా లేకపోతే ఏదైనా ఫైల్ క్రాష్ అయినా కూడా మీకు వేరే ఫైల్ ఉంటుందన్నమాట. అంటే బేసిక్గా మీరు మల్టీ సేవ్ చేస్తారు కదా, ఆ మల్టీ సేవింగ్ మీకు ఇప్పుడు ఒకవేళ అప్డేటెడ్ది ఫైల్ ఒకవేళ కరప్ట్ అయితే కనుక దానికన్నా ముందు ఎప్పుడైతే సేవ్ చేశారో ఆ ఫైల్ మీకు ఉంటుంది బ్యాకప్లో. అక్కడి నుంచి మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మీరు వర్క్ చేసేటప్పుడు మల్టీ సేవింగ్స్ కంపల్సరీగా చేసుకోవాలి. చేసుకుంటే మీకు ఎప్పుడైనా యూజ్ అవుతాయి అవి. ఆ మెథడ్ మీకు ఏ టైంలో అయినా మీకు ఆ ఆప్షన్ ఏ టైంలో అయినా యూజ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకుని
ఆప్షన్ గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా యూజ్ అయినప్పుడు వాడండి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ స్నాపింగ్ ఆప్షన్స్ వాడదాం. నేను క్యూబ్ని డిఫరెంట్ డూప్లికేట్స్ చేస్తున్నాను. క్యూబ్ని డూప్లికేట్ చేసి ఇప్పుడు మనకి స్నాప్ ఎలా వర్క్ అవుతుందంటే ఇక్కడ పైన మనకి స్నాప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ స్నాప్ డ్యూరింగ్ ట్రాన్స్ఫార్మ్ మనకి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి హైలైట్ అవుతుంది అనమాట ఆప్షన్ అది. దీని పక్కన స్నాప్ టు ఇంక్రిమెంట్ ఏంటంటే బై డిఫాల్ట్గా మనకి మనకి ఇప్పుడు స్నాపింగ్ ఆప్షన్స్ ఆన్ చేసినప్పుడు కొత్త ఫైల్ తీసుకున్నప్పుడు మనకి బై డిఫాల్ట్గా ఉంటుంది అది. స్నాప్ టు ఇంక్రిమెంట్ అంటే గ్రిడ్కి మనకి స్నాప్ అవుతుంది అనమాట. అది మీకు ఎక్కడ స్నాప్ చేయాలి మీకు కావాల్సిన ప్లేస్లో మీరు స్నాప్ చేసుకోవచ్చు. గ్రిడ్కి అది స్నాప్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రిడ్కి మీరు నీట్గా స్నాప్ చేసుకోవచ్చు అనమాట. మీకు సెంటర్లో కరెక్ట్ గ్రిడ్ సెంటర్లో రావాలంటే మీరు స్నాప్ చేసుకోవచ్చు నీట్గా. గ్రిడ్ సెంటర్లో. సో నెక్స్ట్ వర్టెక్స్. మనకి వర్టెక్స్ స్నాప్ ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నప్పుడు కూడా స్నాప్ అవుతుంది అండ్ ఎడిట్ మోడ్లో ఉన్నప్పుడు కూడా స్నాప్ అవుతుంది. సో మనకి ఎడిట్ మోడ్లో ఒకవేళ మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మనకి ఎడిట్ మోడ్ ఏంటంటే మనం మాయాలో చూసుకుంటే కనుక ఇప్పుడు మనకు మామూలుగా ఇది ఆబ్జెక్ట్ మోడ్లో ఉంది. మనం ఇప్పుడు ఏదైనా లూప్స్ కానీ మనకి ఇప్పుడు వర్టెక్స్ పాయింట్ ఏదైనా మూవ్ చేయాలన్నా లేకపోతే ఎడ్జెస్ మూవ్ చేయాలన్నా మనకి ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలన్నమాట. అప్పుడే మనము కరెక్ట్గా మనం ఇవి లూప్స్ ఏదైనా యాడ్ చేయగలుగుతాము అండ్ ఎడ్జెస్ ఏదైనా మూవ్ చేయగలుగుతాము, వర్టెక్స్ పాయింట్స్ ఏదైనా మూవ్ చేయగలుగుతాము అండ్ ఫేసెస్ కూడా మూవ్ చేయగలుగుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏదైనా ఫేస్ సెలెక్ట్ చేసుకుని అది ఒకటే ఫేస్ సెలెక్ట్ చేసుకుని మనం మూవ్ చేయాలన్నా మనం మూవ్ చేయొచ్చు అనమాట ఎడిట్ మోడ్లో. అండ్ ఎడిట్ మోడ్లో ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రూడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. మనం ఇప్పుడు ప్రజెంట్ చెప్పుకుంటున్న ఆప్షన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎడిట్ మోడ్లో ఫీచర్స్ ఏంటి ఇవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఇవాళ నేను ఓన్లీ స్నాపింగ్ ఆప్షన్స్ ప్లస్ మిగతా వీటికి మెటీరియల్స్ ఎలా వేయాలి అనేది నేను చూపిస్తాను ఇవాళ క్లాస్లో. సో మనకిప్పుడు మీకు ఎగ్జాంపుల్ కోసం నేను వర్టెక్స్ స్నాప్ చేయడానికి ఎడిట్ మోడ్లోకి వెళ్తున్నాను. మనకిప్పుడు ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలంటే మనకి కీబోర్డ్లో క్యాప్స్ లాక్ బటన్ పైన ట్యాబ్ బటన్ ఉంటుంది. ఆ ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే ఎడిట్ మోడ్లోకి వెళ్తుందన్నమాట. ఎడిట్ మోడ్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ మొత్తం 3 ఉంటాయన్నమాట. ఇందులో మనకి అవి ఏంటంటే వర్టెక్స్, ఎడ్జ్ అండ్ ఫేసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్టెక్స్ నాకు కావాలి. సో మనకి వర్టెక్స్ ఏంటంటే మనకి పాయింట్స్ అనమాట, కార్నర్ పాయింట్స్, ఎడ్జ్ పాయింట్స్. మనకి వర్టెక్స్ ఏంటంటే
ఆ ఒక్క పాయింట్ సెలెక్ట్ చేసుకుని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం మూవ్ చేయొచ్చు అనమాట. ఈ వర్టెక్స్ పాయింట్ సెలెక్ట్ చేసుకుని. సో ఇప్పుడు నేను ఈ వర్టెక్స్ పాయింట్ నేను ఇక్కడ ఈ పాయింట్కి నేను సెలెక్ట్ చేయాలంటే, ఈ పాయింట్కి నేను స్నాప్ చేయాలంటే ఈ వర్టెక్స్ పాయింట్ సెలెక్ట్ చేసుకుని ఈ గిజ్మో ఏదైతే ఉందో XYZ యాక్సిస్ ఆ మిడిల్లో లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసి మూవ్ చేస్తే మనకు అక్కడ స్నాప్ అయిపోతుంది. మీకు ఇలా వాడుకోవచ్చు మీరు ఈ వర్టెక్స్. లేకపోతే నాకు ఇక్కడ కావాలంటే నేను ఇక్కడ చేసుకోవచ్చు స్నాప్. మీకు కరెక్ట్గా స్నాప్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు ఎట్లా అంటే, నేను ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ చేయాలి. హోల్ మొత్తం ఇప్పుడు నేను హోల్ ఆబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేయాలంటే నేను ఇప్పుడు మొత్తం వర్టెక్స్ పాయింట్స్ నేను మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలంటే కష్టం కదా. ఇలా చేసుకోవాలంటే మీకు టైం చాలా పడుతుంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే పక్కన మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసి ఏ ప్రెస్ చేస్తే, కీబోర్డ్లో ఏ బటన్ ప్రెస్ చేస్తే మీకు హోల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను షిఫ్ట్ హోల్డ్ చేసి లెఫ్ట్ క్లిక్ తోటి ఒక వర్టెక్స్ పాయింట్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. అది మనకి ప్రైమరీ వర్టెక్స్ పాయింట్ అవుతుంది. మనం ఇందాక ఏదైతే క్యూబ్ మనం సెలెక్ట్ చేసినప్పుడు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఏదైతే క్యూబ్ మనం సెలెక్ట్ చేసుకుంటామో అదే మనకి ఎల్లో బోర్డర్ వచ్చి అది మనకి ప్రైమరీ ఆబ్జెక్ట్ అవుతుంది కదా. సో ఇందులో ఇట్లాగే ఏదైతే మనం వర్టెక్స్ లాస్ట్ సెలెక్ట్ చేస్తామో అదే ప్రైమరీ వర్టెక్స్ పాయింట్ అవుతుంది. సో ఇందులో నేను ఇప్పుడు మనకి ఈ వర్టెక్స్, ఎడ్జెస్ అండ్ ఫేసెస్ ఇవి మనకి ఇక్కడ పైన మనకి ఇవి 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా మనకి. సో ఇవి మనకి షార్ట్కట్లో కావాలంటే షార్ట్కట్స్ ఏంటంటే 1 కీబోర్డ్లో 1 అంటే వర్టెక్స్ మోడ్, 2 అంటే ఎడ్జెస్ మోడ్. 2 అనగానే ఇక్కడ మనకి ఎడ్జెస్ మోడ్లోకి షిఫ్ట్ అయింది చూడండి. 3 అనగానే ఫేసెస్ మోడ్. ఇక్కడ పైన షిఫ్ట్ అయినట్టు మనకి ఇక్కడ కూడా షిఫ్ట్ అయింది చూడండి. 2 అనగానే మనకి ఇక్కడ ఓన్లీ ఎడ్జెస్ ఒకటే మనకి ఎడ్జెస్ మోడ్ అనమాట. మనకి 1 అనగానే వర్టెక్స్ మోడ్, 2, 3 ఫేసెస్ మోడ్. సో ఇప్పుడు మనకి ఇందులో వర్టెక్స్, ఎడ్జ్, ఫేస్ ప్రాజెక్ట్. ఈ ఫేస్ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి ఇందులో 2 ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేయాలన్నమాట. ఫేస్ ప్రాజెక్ట్లో మనకి కింద అలైన్ రొటేషన్ టు టార్గెట్ ప్రాజెక్ట్ ఇండివిజువల్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్లోకి వేస్తున్నాను. ఇది మనకి ఇప్పుడు ఆ గిజ్మో పక్కకి వెళ్ళిపోయింది. ఆ పాయింట్ అనేది, ఒరిజిన్ పాయింట్ అనేది మనకి సైడ్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకి సెంటర్లో రావాలంటే, ఆబ్జెక్ట్ సెంటర్లో రావాలంటే మౌస్లో రైట్ క్లిక్ చేసి సెట్ ఒరిజిన్ టు జామెట్రీ చేస్తే మనకి ఆ ఒరిజిన్ పాయింట్ అనేది మనకి సెంటర్లో వచ్చేస్తుంది.
సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చిన్నగా చేసుకుంటాను. ఇక్కడ మనకి ఇందులో ఫస్ట్ ఆప్షన్ నేను ఫేస్ ప్రాజెక్ట్ చెప్తున్నాను, సెకండ్ ఆప్షన్ మీరు ట్రై చేయండి. సో ఇందులో నేను ఇప్పుడు మీకు ఈ ఫేస్ ప్రాజెక్ట్ అనేది నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా అనేది. ఒక క్యూబ్ తీసుకుంటున్నాను, యూవీ స్పియర్ తీసుకుని నేను దీన్ని షేడ్ స్మూత్ చేసుకుంటున్నాను. రైట్ క్లిక్ చేస్తే మనకి షేడ్ స్మూత్ చేసుకోవచ్చు అనమాట. ఆబ్జెక్ట్ మనకి షేడ్ స్మూత్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, దీని మీదకి మనం స్నాప్ చేయాలి కాబట్టి, ఫేస్ ప్రాజెక్ట్ చేయాలి కాబట్టి మనకి ఇంకొక ఆబ్జెక్ట్ నేను టారస్ తీసుకుంటున్నాను. ఈ ఆబ్జెక్ట్ నేను చిన్నగా చేసుకుంటున్నాను. చిన్నగా చేసుకుని లేకపోతే కొంచెం పెద్దగా చేసుకోండి. ఇప్పుడు ఈ స్నాప్ ఆప్షన్ ఆన్ చేసుకుని ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి మనకి రెండు ఆప్షన్స్ ఆన్ చేసుకోవాలన్నమాట. మనకి ఫేస్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు అలైన్ రొటేషన్ టు టార్గెట్ ప్రాజెక్ట్ ఇండివిజువల్ ఎలిమెంట్స్, ఈ టూ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని మనము ఇప్పుడు ఆబ్జెక్ట్ కరెక్ట్గా ఈ యూవీ స్పియర్ మీద పెట్టంగానే మనకి అది ఆబ్జెక్ట్ అనేది దానికి స్నాప్ అయిపోయింది అనమాట. మనకి ఆ స్పియర్ ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్లో మనకు అది రొటేట్ అవుతుంది. చూడండి నేను మూవ్ చేస్తుంటే మీకు ఇప్పుడు ఎప్పుడైనా ఆబ్జెక్ట్కి దాని కరెక్ట్గా ఏదైతే యాంగిల్లో ఉందో ఆ మోడల్కి మీరు కరెక్ట్గా ఆ షేప్కి తగ్గట్టు మీరు రొటేట్ చేయాలంటే మీరు ఇలా చేసుకోవచ్చు. మీరు ఇదంతా చేయనవసరం లేదు. బేసిక్గా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ ఇలా మాన్యువల్గా చేసుకొని అవసరం లేదు, మీకు టైం వేస్ట్ అవుతుంది చాలా. మీరు ఇలా సెట్ చేసుకుని ఇలా రొటేట్ చేసుకుని మీరు ఇలా పెట్టుకునే కన్నా ఇది మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. మీరు ఇలా పెట్టుకుని మీకు ఇలా చాలా టైం వేస్ట్ అవుతుంది. సో మీకు దాని బదులు ఈ స్నాప్ ఆప్షన్స్ ఆన్ చేసి ఫేస్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా స్నాప్ చేసుకోవచ్చు. ఇలా ఆబ్జెక్ట్ మీకు స్నాప్ అవుతుంది ఆ ఒక ఫేస్కి. మీరు కావాలంటే మీరు స్కేల్ కూడా చేసుకోవచ్చు. కరెక్ట్గా ఆబ్జెక్ట్ అనేది మీకు స్నాప్ అవుతుంది. నేను నెక్స్ట్ మీకు ప్రపోర్షనల్ ఎడిటింగ్ గురించి నేను మళ్ళీ చెప్తాను. తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ టాపిక్ ఏంటంటే మనకి ఇక్కడ ఇవి వ్యూ పోర్ట్స్ అనమాట. ఇవి వ్యూ పోర్ట్స్ అనమాట ఆప్షన్స్ మనకి. ఇవి స్టార్టింగ్ వచ్చేసి మనకి వ్యూ ఆబ్జెక్ట్ టైప్స్ అనమాట. ఈ వ్యూ ఆబ్జెక్ట్ టైప్స్ ఏంటంటే మనకి ఇప్పుడు
ఇక్కడ పైన చూసారా ఆబ్జెక్ట్ టైప్స్ విజిబిలిటీ అని, మనకి వ్యూ పోర్ట్లో ఏవైతే ఆబ్జెక్ట్స్ మనకి విజిబిలిటీ ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెష్ అంటే మనకి ఇప్పుడు ఈ ఐ సింబల్ వచ్చేసి మనకి విజిబిలిటీ ఐకాన్ అనమాట. అది మెష్ నేను ఆఫ్ చేస్తున్నాను, మెష్ మనకి హైడ్ అయిపోయింది. మళ్ళీ ఆన్ చేస్తున్నాను, మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ ఆన్ అయింది. అండ్ నెక్స్ట్ మీకు కర్వ్ అంటే కర్వ్, ఒకవేళ మీకు కర్వ్ మీకు వ్యూ పోర్ట్లో మీరు తీసుకుంటే కనుక కర్వ్ ఆఫ్ అయిపోతుంది. ఇలా మనకి లైట్ అంటే లైట్ ఆఫ్ అయిపోయి ఇన్విజిబుల్ అయ్యి మళ్ళీ విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంటీ ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ ఉంది అన్నమాట. వ్యూ పోర్ట్లో ఎంటీ ఆబ్జెక్ట్ ఆఫ్ అయ్యి ఆన్ చేసుకోవచ్చు మీకు. నెక్స్ట్ మీకు గిజ్మో అనమాట. ఈ XYZ యాక్సిస్ వచ్చేసి పేరు గిజ్మో, GIZMO. సో ఈ గిజ్మో మీకు ఆఫ్ చేసుకోవాలంటే కనుక మీరు అంటే ఇన్విజిబుల్ అవ్వాలంటే ఈ ఆప్షన్ అనమాట. మనకి ఈ ఐకాన్ మనకి బ్లూ కలర్ హైలైట్ అవుతుంది కదా, షో గిజ్మో. క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, మనకి గిజ్మో కనిపించదు అనమాట. మళ్ళీ ఆన్ చేసుకుంటే మళ్ళీ ఆన్ అవుతుంది. ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు ఒకవేళ నేను ఫస్ట్ క్లాస్లో చెప్పినట్టు మీరు షార్ట్ కట్స్ ద్వారా మీరు మూవ్ చేయాలనుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ GR చేస్తే మీకు రొటేషన్, ఓన్లీ G ప్రెస్ చేస్తే మీకు మూవ్మెంట్, మీకు మోడల్ ఎక్కడికి మూవ్ అవ్వాలో అక్కడ మూవ్ అవుతుంది. GS స్కేలింగ్ అనమాట. మీకు GZ మీకు Z యాక్సిస్లో పైకి కిందకి మూవ్ అవుతుంది అన్నమాట. మీకు సో మీకు ఇట్లా మాన్యువల్గా మీరు షార్ట్ కట్స్ యూజ్ చేసి మీరు మూవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక, ఒకవేళ గిజ్మో వాడను నేను ఇలా చేసుకోవాలంటే మీకు ఆ గిజ్మో ఐకాన్ మీకు అక్కడ గిజ్మో ఐకాన్ అనేది మీరు అక్కడ ఇన్విజిబుల్ చేసుకోవచ్చు. గిజ్మో వాడాలంటే మీకు అక్కడ ఆన్ చేసుకోండి, ఆన్ చేసుకుని ఇక్కడ XYZ యాక్సిస్లో మీరు మూవ్ చేసుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇందులో మీకు వ్యూ పోర్ట్ గిజ్మోస్ మీకు ఇవి నేను చెప్తాను మళ్ళీ, ఇవి ఆప్షన్స్ అన్నీ మీకు. సో నెక్స్ట్ ఏంటంటే వ్యూ పోర్ట్ ఓవర్లేస్ అనమాట. మనకి ఈ వ్యూ పోర్ట్ ఓవర్లేస్ అంటే మీకు ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకుంటే కనుక మీకు గ్రిడ్ ఇన్విజిబుల్ అవుతుంది అనమాట. గ్రిడ్ ఆప్షన్స్ అనమాట ఇవి మీకు బేసిక్గా. ఈ గ్రిడ్ ఏంటంటే ఇక్కడ మీకు కనబడుతుంది కదా కింద, నేను ఫ్రంట్లోకి వెళ్ళినప్పుడు ఈ బాక్సెస్గా మీకు కనబడుతుంది కదా, దీని పేరు మనకి గ్రిడ్ అనమాట. అది సో ఇందులో మనకి గ్రిడ్ ఆప్షన్స్లో మనకి ఈ గ్రిడ్ మీరు స్కేల్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు ఎంత కావాలి స్కేలింగ్ అనేది మీరు గ్రిడ్ స్కేల్ కూడా చేసుకోవచ్చు.
ఇందులో మనకి 3D కర్సర్ మనకి కనిపించాలంటే హైడ్ చేసుకోవాలంటే హైడ్ చేసుకోవచ్చు మీరు. గిజ్మో అనేది గిజ్మో కాదు 3D కర్సర్. 3D కర్సర్ మీకు విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ సెలెక్ట్ డిసెలెక్ట్ మీరు చేసుకోవచ్చు. మీరు ఇక్కడ స్టాటిస్టిక్స్ ఏంటంటే మీకు మాయాలో చూసినట్టు పాలికౌంట్ అనమాట. మీకు వ్యూ పోర్ట్లో ఎంత పాలికౌంట్ ఉంది అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్లో పైన మీకు పాలికౌంట్ అక్కడ చూపిస్తుంది. సో ఇందులో మీకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జామెట్రీ ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ వైర్ ఫ్రేమ్ మీకు ఇప్పుడు సాలిడ్ మోడ్లో ఉన్నప్పుడే మీకు వైర్ ఫ్రేమ్ కనిపించాలంటే మీకు ఇందులో మీకు ఆబ్జెక్ట్కి వైర్ ఫ్రేమ్ కనిపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా మీకు లైన్స్ వచ్చినాయి, బ్లాక్ కలర్ లైన్స్. మీరు మళ్ళీ ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఇది ఆనియన్ స్కిన్నింగ్ అనమాట. ఇప్పుడు మనకి ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి మీరు ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ పెట్టుకుని నేను దాని తగ్గట్టు నేను డ్రా చేసుకోవాలంటే నేను దాని తగ్గట్టు స్కేల్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ ఎక్స్ట్రూడ్ చేసుకుంటూ నేను చేయాలంటే మీకు ఈ ఆనియన్ స్కిన్నింగ్ మీకు యూజ్ అవుతుంది అనమాట. మీకు నెక్స్ట్ వచ్చేసి వైర్ ఫ్రేమ్ అనమాట. వైర్ ఫ్రేమ్ మోడ్ ఇది మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్లో మనకి కనిపించాలంటే అందులోపల ఏదైనా మీకు ఏదైనా ఇష్యూ ఏదైనా కనిపించాలంటే మీకు ఏదైనా డబుల్ ఫేసెస్ ఏమైనా కనిపించాలన్నా కూడా మీకు తర్వాత ఏదైనా ఫ్యూచర్లో మీరు చేస్తున్నప్పుడు ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా డబుల్ ఫేసెస్ ఏమైనా వచ్చినా కూడా మీకు వైర్ ఫ్రేమ్ ఆన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇది మనకి సాలిడ్ మోడ్ అనమాట. మీరు ఈ మోడ్లో మనము మోడల్ని మనము ఎడిట్ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రూడ్స్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి షేడింగ్ అనమాట. ఈ షేడింగ్ మోడ్ ఏంటంటే మీకు టెక్స్చర్స్ యాడ్ చేసుకున్నప్పుడు లేకపోతే కలర్స్ యాడ్ చేసుకున్నప్పుడు మీకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్కి కలర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ షేడింగ్ ఆప్షన్స్లో మెటీరియల్ ప్రాపర్టీస్లో బేసిక్గా ఇక్కడ న్యూ ప్రెస్ చేస్తే మీకు కొత్త ఆబ్జెక్ట్ కొత్త మెటీరియల్ క్రియేట్ అవుతుంది. సో మీరు ఇక్కడ బేస్ కలర్లో మీకు ఒక కలర్ ఇచ్చేస్తున్నాను. బయట ఏదైనా ఎగ్జాంపుల్ ఒక కలర్ ఇచ్చేస్తున్నా. ఆ కలర్ మీకు ఈ షేడింగ్ ఆప్షన్స్లో మీకు కనిపిస్తుంది. మీకు మళ్ళీ సాలిడ్ మోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏం కనిపించదు టెక్స్చర్ అనేది లేకపోతే కలర్ అనేది మీకు షేడింగ్ ఆప్షన్స్లోనే కనిపిస్తుంది కలర్ అనేది. సో దీనికి కూడా ఒక కలర్ ఇచ్చేస్తాను. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే రెండర్ ఆప్షన్స్ అనమాట. ఇవి రియల్ టైమ్ రెండరింగ్ అనమాట. ఈ ఆప్షన్ పేరు రియల్ టైమ్ రెండరింగ్ ఆప్షన్. వ్యూ పోర్ట్ రెండరింగ్ అని ఉంది కదా, ఇది దేనికి యూజ్ అవుతుందంటే మీరు ఎప్పుడైనా లైట్స్ ఇవన్నీ వేసి ఒక మంచి సీన్ రెడీ చేసి మీరు లైట్స్ ఇవన్నీ వేసి మీరు లైటింగ్ చెక్ చేసుకోవాలంటే ఎలా వస్తుంది, మీకు టెక్స్చర్స్ ఇవన్నీ ఎలా కనబడుతున్నాయి అనేది మీకు ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ లైట్ మూవ్ చేస్తుంటే మీకు అక్కడ లైటింగ్ కూడా ఆబ్జెక్ట్ మీద లైట్ షేడింగ్ లైట్ పడుతుంది చూడండి. లైట్ మూవ్ అవుతుంది, మీకు లైట్ రేస్ మూవ్ అవుతున్నాయి. మీకు లైట్ మూవ్ చేస్తుంటే
ఇప్పుడు ఇంకా దీనికి రియలిస్టిక్గా ఉండాలంటే కొంచెం షైనీగా మీరు ఒకటి చేసుకోవచ్చు. ఈ ఆబ్జెక్ట్ని రైట్ క్లిక్ చేసుకుని స్పియర్ని షేడ్ స్మూత్ చేసుకుని నేను ఇక్కడ రఫ్నెస్ మొత్తం తగ్గించేస్తున్నాను. ఇది కూడా నేను రఫ్నెస్ మొత్తం తగ్గించేస్తున్నాను. సో మీకు ఇప్పుడు నాకు ఈ లైట్స్ కాకుండా నేను ఎన్విరాన్మెంట్ లైటింగ్ నాకు కావాలంటే సీన్ వరల్డ్ ఆప్షన్ ఆఫ్ చేస్తే ఇక్కడ మీకు బై డిఫాల్ట్గా మీకు ఎన్విరాన్మెంట్ లైటింగ్ ఇస్తాడన్నమాట వీడు. మీకు ఇందులో ఈ ఎన్విరాన్మెంట్ లైటింగ్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లైట్స్ కనబడతాయి అనమాట. మీకు ఆ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు మీకు ఆ లైటింగ్ ఇస్తుంది అనమాట. మీకు చూస్తున్నారు కదా ఆబ్జెక్ట్ మీద షైనింగ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే మీకు ఎన్విరాన్మెంట్ ఇదంతా లైట్ కనబడుతుందో మీకు అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ లైటింగ్ నేను చేంజ్ చేస్తున్న కొద్దీ మీకు లైటింగ్ అక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఇట్లా వాడుకోవచ్చు. నాకు ఎన్విరాన్మెంట్ లైటింగ్ వద్దు, ఓన్లీ సీన్ వరల్డ్, ఓన్లీ మనకి వ్యూ పోర్ట్లో ఉన్న లైటింగ్తోనే మనకి వ్యూ పోర్ట్లో ఉన్న లైటే మనకి కావాలి అంటే ఇందులో పక్కన డ్రాప్ డౌన్ ఆరోలో ఇక్కడ సీన్ వరల్డ్ క్లిక్ చేస్తే మీకు వస్తుంది ఆప్షన్స్. ఒకవేళ ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ లైటింగ్లో మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లైటింగ్ మీరు రొటేట్ కూడా చేసుకోవచ్చు. మీకు లైట్ ఎలా కావాలి ఎలా అనేది మీకు ఇక్కడ రొటేషన్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది, ఇక్కడ లైటింగ్ తెలుస్తుంది కదా మీకు. అండ్ మీరు స్ట్రెంత్ కూడా పెంచుకోవచ్చు అనమాట మీకు బ్రైట్నెస్ బేసిక్గా. అండ్ వరల్డ్ డెన్సిటీ, ఇది మీకు బ్లర్ అనమాట. ఇది మీకు ఎంత బ్లర్ రావాలి మీకు అనేది బ్లర్ ఆప్షన్స్ ఇవి. సో మనకి ఈ ఆప్షన్స్ తోటి మనకి కవర్ అయ్యాయి. సో మీకు నెక్స్ట్ క్లాస్లో నేను మిగతా ఆప్షన్స్ గురించి చెప్తాను. ఎడిట్ మోడ్ ఎలా యూజ్ చేయాలి, ఎడిట్ మోడ్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి. ఎడిట్ మోడ్ మీకు ఇక్కడ ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలంటే షార్ట్ కట్ వచ్చేసి ట్యాబ్ బటన్ కీబోర్డ్లో. మీకు ఇక్కడ పైన నేను మౌస్ పెట్టాను కదా, ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ మోడ్స్ కనబడుతున్నాయి అన్నమాట మీకు. ఇక్కడ నెక్స్ట్ నేను ఆబ్జెక్ట్ మోడ్ కింద ఎడిట్ మోడ్లో వెళ్ళాను. సో ఇప్పుడు మీకు వెళ్ళినప్పుడు మీకు ఏదైతే ఆబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆబ్జెక్ట్ మీద మీకు ఎడిట్ మోడ్ అనేది మీకు వర్క్ అవుతుంది. మీకు ఒకవేళ నాకు ఈ ఒక్క ఆబ్జెక్టే కాదు, నాకు సెకండ్ ఆబ్జెక్ట్ మీద కూడా నాకు ఎడిట్ మోడ్ వర్క్ అవ్వాలంటే మళ్ళీ మీకు పైకి వెళ్ళి మీరు ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి రెండో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని సైమల్టేనియస్గా షిఫ్ట్ హోల్డ్ చేసి
లెఫ్ట్ క్లిక్ చేస్తే మీకు రెండు ఆబ్జెక్ట్ కూడా సెలెక్ట్ అవుతుంది. సో అప్పుడు మీకు ట్యాబ్ బటన్ ప్రెస్ చేసినా మీకు ఎడిట్ మోడ్లోకి వెళ్తుంది. లేకపోతే మీకు పైన ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మీకు కింద డ్రాప్ డౌన్లో ఎడిట్ మోడ్లోకి వెళ్ళినా కూడా మీకు ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఫేసెస్ మూవ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే మీకు అలా మూవ్ చేసుకోవచ్చు. నేను ఈ ఆప్షన్స్ అన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో వాటితో క్లాస్ నేను క్లోజ్ చేస్తున్నాను. బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.